ఈరోజు మా కన్నయ్య హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసామన్నమాట. యాక్చువల్లీ నా ప్లానింగ్ వచ్చేసరికి ఒక గ్రీనరీ ప్లేస్లో ఒక పార్క్లో చేద్దామని అయితే అనుకున్నా. వీడికి 6 months రాకముందు నుంచి నా ప్లానింగ్ అనమాట. బట్ క్లైమేట్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇంటి దగ్గరే చేయవలసి వచ్చింది. గ్రీనరీ ప్లేస్లో ఎంతైనా బాగుంటుంది కదా. మా ఊరు దగ్గరలోనే ఒక గాంధీనగరం పార్క్ అయితే ఉందన్నమాట. అక్కడ చేద్దాం అనుకున్నా. కానీ ఒకటి గుర్తొచ్చింది మీరన్న మాటే. నేను హోమ్ టూర్ పెట్టినప్పుడు చాలా మంది అన్నారండి. సో చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట. ఆ వీడియో కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను. మీ ఇల్లు కనిపించట్లేదు, మీ ఇంటి దగ్గర ఉన్న గ్రీనరీ, పచ్చదనం, గార్డెన్ చాలా చాలా బాగుందన్నారు. సో హోమ్ టూర్ అప్పుడు ఎక్కువ మెసేజ్ ఇవే వచ్చినాయి అనమాట. ఎక్కడికో వెళ్ళి పార్క్లో గ్రీనరీ ప్లేస్లో చేయడం ఎందుకు, ఇంటి దగ్గర ఉన్న గ్రీనరీ ప్లేస్లో చక్కగా సింపుల్గా డెకరేషన్ చేసి ఇక్కడే చేద్దాం అనుకున్నా. ఇంకా నేను అనుకున్నట్టుగానే సింపుల్గా డెకరేషన్ చేసేసి ఇంకా కేక్ కటింగ్ చేయించా అనమాట. ఇంకా స్టిక్కర్ వచ్చేసరికి మీషోలో ఆర్డర్ చేశానండి. సో ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని వచ్చింది. అలాగే హాఫ్ కేక్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో హాఫ్ బర్త్డే కదా, హాఫ్ కేక్ అయితే బాగుంటుంది కదా అని సో హాఫ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇంకా అలాగే బెలూన్స్ ఇవన్నీ కూడా ఆ స్టిక్కర్తో పాటే వచ్చినాయి అనమాట. బెలూన్స్ అలాగే ఒక కిడ్ బొమ్మ అయితే వచ్చిందనమాట. ఇంకా వాటితోనే సింపుల్గా డెకరేషన్ చేసా. సో ఫైనల్ లుక్ చూసేయండి, అదిరిపోయింది కదా. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా డెకరేషన్ చేసిన తర్వాత బుడగలన్నీ అక్కడ వేసేసిన తర్వాత కన్నయ్యని కూర్చోబెట్టి ఆడిపించుతుంటే చక్కగా ఆడేసుకున్నాడండి. సో స్టార్టింగ్ బాగానే ఆడేసుకున్నాడు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏడ్చేసాడు అనమాట. ఇంకా బెలూన్స్ దగ్గర కూర్చోబెట్టి సో కొద్దిసేపు బెలూన్స్తో ఆడుకున్నాడు. తర్వాత షూ వేస్తా షూ లేస్తో ఆడుకుంటున్నాడు అనమాట. సో అసలు ఫొటోస్కి సపోర్ట్ చేయలేదు మా కన్నయ్య అయితే. సరే కేక్ ముందు కూర్చోబెట్టి ఫొటోస్ తీద్దాం కదా అని కేక్ ముందు కూర్చోబెడితే ఆ కేక్ మొత్తం కూడా స్మాష్ చేసేస్తున్నాడు అనమాట. సో స్మాష్ చేసే రోజు కాకుండా ఈ హాఫ్ బర్త్డే రోజే వీడు స్మాష్ చేసేస్తున్నాడు. అసలు కేక్ మొత్తం అటు సైడ్ మొత్తం కూడా స్మాష్ చేసేసాడు. సో వాడే కట్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా క్రీమ్ మొత్తం కూడా రాసేసుకుంటున్నాడు అని కొద్దిసేపు అలా అలా ఫొటోస్ తీసేసి ఇంకా ఫైనల్గా నేను కూడా ఎంటర్ అయిపోయి సో ఇంకా ఇద్దరం కూడా వాడితోనే కేక్ కట్ చేపిద్దాం అనుకున్నా. కానీ వాడే ఫస్ట్ కేక్ కట్ చేసేసి కేక్ని మొత్తం స్మాష్ చేసేసి మొత్తం రాసేసుకున్నాడు కూడా. ఇంకా ఫైనల్గా నేను కూడా కూర్చొని ఇంకా లాస్ట్కి వచ్చేసరికి క్యాండిల్ వెలిగించి సో కన్నయ్యతో హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేపించేసామన్నమాట. ఇదండి కన్నయ్య హాఫ్ బర్త్డే సెలబ్రేషన్. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.